దీంతో మనకి ఇప్పటిదాకా ఉన్నటువంటిది మాస్టర్ గారి యొక్క దీంట్లో 1975 డైరీలో కొన్ని మాత్రమే దొరికాయి. చాలా చిన్న పార్ట్ మాత్రమే దొరికింది. నిజానికి చాలా పెద్ద పార్ట్, ఎందుకంటే 2 నెలల సంబంధించినటువంటి డైరీ. కానీ మన ప్రస్తుతం మరి మాస్టర్ గారి సంకల్పం ఏమిటో కానీ మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మాస్టర్ గారి ఈ 1974, 75, 76 సంబంధించినటువంటి డైరీస్ అనేటువంటివి పూర్తిగా దొరికితే మనం దొరికినటువంటి చిన్న పార్ట్లోనే మనకి ఇంత ఎన్నో మరి వాల్యుబుల్ అయినటువంటివి మనకు ఉంటే ఆ మొత్తం డైరీస్ దొరికితే ఇంక అసలు ఎన్ని ఉంటాయో. అందుకని ఆ మాస్టర్ గారిని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ డైరీ అనేటువంటిది మాస్టర్ గారు అక్కడి నుంచి రాసి అక్కడి నుంచి పోస్ట్లో పంపించేవారు. ఇప్పటిలాగా మరి ఇంత కొరియర్స్ ఇంతది కూడా అప్పుడు లేదు. ఆ పోస్ట్లో పైగా అక్కడి నుంచి ఇవి కూడా లేవు, ఈమెయిల్స్ లేవుగా అప్పుడు అసలు. అప్పుడు వస్తే ఈ పోస్ట్లో వచ్చిన దాన్ని అప్పుడు మేము దాన్ని చేసి అప్పుడు సైక్లో స్టైలింగ్ అనేటువంటి చేసి దాని నుంచి అన్ని కాపీస్ తీసి అవి మన సెంటర్స్ అన్నింటి కూడా మనం పంపించడం చేసేవాళ్ళం. ఆ పంపించినటువంటి వాటిని ఆ సెంటర్స్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ గ్యాదర్ అయ్యి అవన్నీ వాడు చదువుకుని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ చేసేటువంటి వారు అప్పుడు జరిగేది. మరి అప్పుడు 1974, 75, 76 ఆ సంవత్సరాలవి ఆ సైక్లో స్టైల్ చేసి వాటి మీద రోల్ చేసినటువంటిది, ఆ కాపీస్ పంపించినటువంటివి మరి ఇప్పటిదాకా ఆ పేపర్ మీద అసలు ఆ పేపరే ఇప్పటిదాకా ఉండదు. అందుకని మరి ఆ రోజుల్లో ఇప్పటిదాకా అవి స్కాన్ చేసేసి కంప్యూటర్లో పెట్టడానికి అసలు ఆ సిస్టమే రాలేదు అప్పటికి. అందువలన ఇవి చాలామంది దగ్గర అవి దొరకలేదు. అందుకని దొరికినంత వరకు ముందు మేము ఏం చేస్తున్నామంటే ఎంతవరకు దొరికాయో అంతవరకు తీసుకుని దాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ ఈ 1975 డైరీ ఇంతవరకే దొరికింది మనకి. 9వ పార్ట్ దాకా దొరికింది. అంటే అంతా కూడా ఏమిటది మనకి ప్రారంభం అనేటువంటిది అక్టోబర్ 8వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30 నుంచి దొరికింది. సెప్టెంబర్ 30 నుంచి మనకు దొరికింది. అక్టోబర్ 11 అంటే మొత్తం 12 రోజులు, ఒక 12 రోజులు దొరికింది అంతే. 2 నెలలకి ఉన్నటువంటి డైరీలో 11 రోజులు దొరికింది. అదే మనకి ఇంత వచ్చిందంటే ఇంక మొత్తం ఉంటే ఇంకెంత వస్తుంది. అందుకని 1975 సంవత్సరం డైరీ అనేటువంటిది మనకి ఎంతవరకు దొరికిందో అంతవరకు మనం చెప్పుకున్నాం. ఇంకా మనకి ఇప్పుడు 1976 సంవత్సరంలో డైరీ కొంత భాగం దొరికింది. ఇంకా దొరికినంత వరకు మనం చదువుకుందాం. మీరు ఇందాక చెప్తున్న దానిలో మాస్టర్ గారే స్వయంగా వెళ్ళి క్యాసెట్స్ కొనుక్కొచ్చారని చెప్పారు. అంటే ఆయన అవన్నీ రికార్డు చేయించడం వల్ల ఈ రోజున అవన్నీ దొరకటం వల్ల ఎంత ఇది జరుగుతుందనేది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆయన ఇంకోటి కూడా దానిలో వచ్చింది, సాయంత్రం పూట కూర్చొని మధ్యలో డైరీ రాశాను అని. అంటే అవన్నీ అందరికీ అందాలనే ఉద్దేశంతో, అది ఒక వ్యక్తిగతమైనది కాదు కాబట్టి మానవాళ్ళందరికీ ప్రయోజనం చేకూరేది కాబట్టి ఆయన అవి రాశారు. అది కాబట్టి ఇప్పుడు అంత ఆనందంగా ఉందో అవి చెప్పుకుంటూ ఉంటే. మాస్టర్ గారే అనుగ్రహించాలా, మిగతా వాటిని కూడా అనుగ్రహిస్తే. నేను చాలామంది మన సోదర బృందంలో వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేశాను. అయితే ఏంటంటే అప్పుడున్నటువంటి వాళ్ళ చాలామంది ఇప్పుడు భౌతికంగా లేరు. అందుకని అవన్నీ మరి ఆ పేపర్స్ అన్నీ ప్రిజర్వ్ అయినట్టుగా అనిపించలేదు. మరి మన దగ్గర ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో కూడా ఇక్కడ మరి WDT హెడ్ క్వార్టర్స్లోనూ అక్కడ అన్ని చోట్ల మనం ప్రయత్నించాం. ఎందుకంటే మా మిత్రులు సోదరులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా లేవు. ఎవరి దగ్గర కూడా అవి లేవు. మరి అందుకని మాస్టర్ గారికి దండం పెట్టాం, మాకు మిగతా కూడా దొరికేట్టుగా చేయండి, ఎందుకంటే ఇవి అందరికీ కూడా అందాలి. ఆ ఉద్దేశంతోనే ఆయన రాసింది కూడా. ఆయన రాసింది కూడా ఉద్దేశంతో అదే. కాబట్టి మీరు ఇచ్చినటువంటి విజ్ఞానం అనేటువంటిది ఎంత అసలు అంతు లేనటువంటిది. పైగా ఈ ఎక్స్పీరియన్స్, విజ్ఞానం అంటే కేవలం ఇదే కాకుండా ఈ అనుభూతులు, ఈ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అది
అందరికీ అందాలి, అందుకని అందినంత వరకు మేము చెప్పుకుంటున్నాం, మిగతా అందేటి చేయండి అని చెప్పి మాస్టర్ గారికి మేము నమస్కారం చేసుకుంటున్నాం, రోజు మాస్టర్ గారి ప్రార్థనలో పెడుతున్నాం. ఇంకోటి ఇప్పటిదాకా మాకు తెలియలేదు, ఆ క్యాసెట్స్ అన్నీ మీరు జాగ్రత్తగా తీసుకురాబట్టి ఈకే గారి వాయిస్తో ఉన్నటువంటి ఆ ఫారిన్ కంట్రీస్లో చెప్పినవన్నీ కూడా అందరికీ వచ్చినాయి. ఎందుకంటే మాస్టర్ గారు 1984లో మార్చి 17 తారీఖు శరీరం వదిలేశారు. 1984 జూలై నెలలో నాకు జెనీవా నుంచి ఇన్విటేషన్ వచ్చింది, నువ్వు మాస్టర్ గారు అబ్బాయి, నువ్వు జెనీవా రావాల్సిందే అని చెప్పి. ఎందుకంటే మాస్టర్ గారితో కూడా నేను వెళ్ళడం జరగలేదు. కానీ మాస్టర్ గారు ఒకసారి 1976లో వచ్చిన తర్వాత, ఆయన వచ్చిన తర్వాత నన్ను బెల్జియం పంపించారు. అప్పటికి నేను ఆయనతో కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఆ తర్వాత మళ్ళీ 81, 82, 83 అనేటువంటిది ఆ ట్రిప్స్లో పార్వతీ కుమార్ గారు ఆయనతో కూడా వెళ్ళారు. ఆ తర్వాత 83 అయిపోయిన తర్వాత 84లో మాస్టర్ గారు, అయితే 83లో ఆయన తిరిగి వచ్చిన తర్వాత నన్ను ఒకరోజు పిలిచి, మన ఇద్దరం జర్మనీ ఆ దేశాలన్నీ కూడా వెళ్ళి ఎక్కువ కాలం వర్క్ చేయాల్సి ఉంటుంది, అందుకని ఇక్కడ పని నువ్వు వేరే వాళ్ళకి అప్పచెప్పేసి నువ్వు సిద్ధంగా ఉండని చెప్పి నాకు చెప్పారనమాట. ఎప్పుడు 1983 చివరిలో డిసెంబర్ ప్రాంతాల్లో నేను ఆయన చెప్పినట్టుగానే సిద్ధంగా ఉన్నాను. అయితే 84లో గురు పూజలు అయిపోయిన తర్వాత మోతుగూడెం అనేటువంటి చోటుకి వెళ్ళే ముందు నన్ను పిలిచి, ఈ ప్రోగ్రాం ప్రస్తుతం పోస్ట్ పోన్ అయింది, కానీ ఈ ప్రోగ్రాం జరుగుతుంది, నువ్వు మాత్రం రెడీగా ఉండు అని చెప్పి నాతో చెప్పారు. చెప్పి మోతుగూడెం వెళ్ళారు. మోతుగూడెం నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఆయన శరీర ఆరోగ్యం అనేటువంటిది క్షీణించింది. ఇంకా తర్వాత 2 వారాల్లో ఆయన శరీరం వదిలేశారు. ఆయన శరీరం వదిలేసిన తర్వాత మార్చిలో ఆయన శరీరం వదిలేశారు. జూలైలో జెనీవా రమ్మని నాకు అక్కడి నుంచి లెటర్ వచ్చింది. సరే, అప్పుడు జెనీవా వెళ్ళాను. అప్పుడు నాకు తెలిసింది ఆయన ఇచ్చినటువంటి లెక్చర్స్ అన్నీ కూడా వాళ్ళందరూ రికార్డ్ చేసినటువంటివి వాళ్ళ దగ్గర ఉన్నాయని తెలిసి నాకు అర్థమైంది. ఆ తర్వాత మళ్ళీ 1986లో మళ్ళీ మేము వెళ్ళాం. అప్పుడు నుంచి నేను ఎక్కడెక్కడైతే ఆయన లెక్చర్స్ అనేటువంటి క్యాసెట్స్ ఉన్నాయో వెతికి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అవన్నీ కూడా నేను క్యాసెట్స్ మళ్ళీ కొనుక్కొచ్చి వాటిలో రికార్డ్, అంటే మమ్మల్ని పిలిచినటువంటిది మా లెక్చర్స్, తర్వాత పేషెంట్ని చూడడం, ఈ వర్క్ అంతా మాస్టర్ గారికి చేసినటువంటి కంటిన్యూషన్కి అది చేసుకుంటూ ఆ క్యాసెట్స్ తీసుకుని అవి రికార్డ్ చేసుకుంటూ 2 సైమల్టేనియస్గా పనిచేసుకుంటూ అక్కడి నుంచి ఎన్ని వీలుంటే అన్ని ప్రతి ట్రిప్లోనూ రికార్డ్ చేసుకుని వచ్చి ఇండియా తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళకి కాపీ చేయమని ఇచ్చాను అనమాట. అక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ. అది జరిగింది.